కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుందరయ్య భవనం నందు వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎవరికి వారు విచ్చలవిడిగా అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని వారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇక టెక్స్ట్ బుక్కుల్లో యూనిఫాము, ఐఐటి ఒలింపియాడ్ సైనిక్, ఇక నవోదయ గురుకులాలు, కోచింగులు అని పెట్టి వారికి ఇష్టం వచ్చినట్లు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, వారిని అదుపు చేయడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వారన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి, విద్యార్థుల పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయని మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టు బద్వేలు పట్టణం చూసుకున్నట్టయితే ఐఐటి, నవోదయ, ఒలింపియాడ్, సైనిక్ ఇటువంటి స్కూల్ అయితేనేమి, కాలేజీ అయితేనేమి ఇటువంటి వాటిని ఎటువంటి ప్రభుత్వం చేపట్టిన అమలు లేకుండా, చట్టపరమైన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ, వాళ్ళ ఇష్టానుసారంగా తరగతులు నిర్వహించుకుంటూ, వాళ్ళ ఇష్టానుసారంగా టీచర్ నిర్మించుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు అయితే, ప్రైవేట్ సంస్థలు అయితేనేమి, అక్కడున్న కాలేజ్ అయితే, స్కూల్స్ అయితేనేమి వాళ్ళ ఇష్టానుసారం ప్రకారం బుక్స్లను, అదేవిధంగా యూనిఫామ్లను వాళ్ళ ఇష్టానుసారంగా పంచడం జరుగుతుంది. ఎన్ని అరికట్టినా కూడా ఎంతోమంది విద్యార్థి తల్లిదండ్రులు బాధపడుతున్నా కూడా ఎటువంటి పట్టినట్టు విధంగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. దీని పట్ల ఎటువంటి అధికారులు, విద్యాశాఖ అధికారులు కానీ ఎంతో మందికి వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరు కట్టే విధంగా చూసినారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు.